చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన. కుప్పం పిఎస్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన భువనేశ్వరి. కుప్పం పట్టణంలో నూతన ఇండియన్ బ్యాంకును ప్రారంభించిన భువనేశ్వరి పొదుపు సంఘాల మహిళలకు చెక్లను అందించారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ, కుప్పంలో ఇండియన్ బ్యాంక్ వారు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, మహిళలు ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొని తన సొంత కాలుపై నిలబడే విధంగా మహిళలకు ఈ బ్యాంకు ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. త్రైత సిద్ధాంత తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. అమ్మా ఇలా జరిగండి మేడం, ఇలా ओम हिरण्यपात्रमदो पूर्णं ददाति मदव्योतानीति एकदा ब्रह्मणोपारति एकदैवैजमानायुस्तेजो ददाति मानो एकंसे जातवेदो कामश्वं पुरुषं जगत् अभिप्रदग्नागहि श्रियामा परिपादय महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नः लक्ष्मी प्रचोदयात् आवाज महालक्ष्मी देवतायै नमः कर्पूर महामण्डलनीराजं दर्शयामि आचमनीयं समर्पयामि आचमनानन्तरं परिमलपत्र पुष्पाणि समर्पयामि रक्षां धारयामि नमस्करोमि. కానీ చాలా జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బ్యాంక్ వాళ్ళని కూడా, ఇక్కడికి వచ్చే వాళ్ళని అది కూడా మీరు చెప్పాలి ఏమేమి జరగచ్చు, వాళ్ళ అకౌంట్ని ఎట్లా వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుంటారు, అది కూడా కొంచెం వచ్చిన వాళ్ళకి వివరించి చెప్తే అది కూడా మహిళలకి మంచి చేస్తుందని నేను కోరుతున్నాను. సో మరొక్కసారి ప్రతి స్త్రీని మీరు బ్యాంక్ లోన్స్ తీసుకుని మీకోసం మీరు కష్టపడాలి, మీరు పడగలరు కూడా. ఆడది పడే కష్టం మగవాడు కూడా పడలేడు. మనకి ఆ శక్తి దేవుడే ఇచ్చాడు. ఆ శక్తితో మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మరొకసారి మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ ప్రతి ఒక్క మహిళలో కూడా ఆ శక్తి అనేది ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన రాజేశ్వర రెడ్డి గారు కూడా అన్నారు, కుటుంబంకి ముఖ్యం ఒక తండ్రియే కాదు, ముందల ఒక తల్లి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి తను ఏది సంపాదించిన తన భర్తకి తన పిల్లలకి ముందల ఆలోచన వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు గర్వంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉండాలి, గర్వంగా వాళ్ళు బ్రతకాలని సంఘాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు. మీ అందరికీ తెలుసు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ పొదుపు సంఘం, ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లా ప్రారంభించారో అదొక్క ఉద్యమంగా అది ముందుకెళ్ళింది. అది యావత్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా వాళ్ళు 30,000 కోట్లు వాళ్ళు లబ్ధి పొందారు. దాని ద్వారా దాని మీద కూడా వాళ్ళు అప్పు చేసి వాళ్ళు రూపాయి మహిళలు ఆలోచించాలి, అది ఎట్లా మనం తిరిగి ఇవ్వాలి.
ఆ డబ్బు ఏదో కుటుంబం కోసం మీరు తీసుకుంటున్నారు, ఒక పని చేయటానికి. ఆ పని అట్లానే మీరు ముందుకి తీసుకెళ్ళాలి. ఏదో భర్తను కొడుకు అని దుబారా ఖర్చు చేయకుండా మీరు అది మీకోసం, మహిళ కోసం మీరు ఆలోచించి అది సంపాదించి మీకోసం ఒక అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. అన్నీ తీసుకెళ్ళి మీరు కుటుంబంకి ఖర్చు చేయటం కాదు, మహిళ లబ్ధి పొందాలి. మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపు సంఘాల ద్వారా మీరందరూ ముందుకొచ్చి మీరు అకౌంట్ అనేది మీ పేరు మీద ఓపెన్ చేసుకుని మీరు బ్యాంకులో వేసుకోవాలనేది మీకు ఉండాలి. అది మీరు వేసిన రోజు మీకు చాలా గర్వంగా ఉంటుంది. ఎస్, నేను నా కోసం నేను ఒక 10 రూపాయలు సంపాదించగలను. దాన్ని నేను ఎవరు అక్కర్లేదు, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఒక 10 రూపాయలు నేను నా కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అది మీకు స్వాతంత్రం ఇస్తుంది. అది నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీలాగానే ఒక సాధారణ ఇంటి గృహిణినే. అట్లాంటి దాన్ని ఇవాళ నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకి నడిపించింది చంద్రబాబు నాయుడు గారే. అట్లానే ఆయన మహిళల్ని ఆలోచించి మీకోసం ఈ పొదుపు సంఘాలు చాలా తీసుకొచ్చారు. మీరందరూ దాన్ని ఉపయోగించుకుని స్త్రీలు మీ జీవితాల్లో సుఖంగా ఉండాలి. ఎప్పుడు ఇంటికి స్త్రీ చాలా ముఖ్యం. తను సంతోషంగా ఉంటేనే తన కుటుంబానికి, బిడ్డలకి, భర్తకి తను సంతోషం ఇవ్వగలదు. అదే కాకుండా మీరు మరొక్కసారి మీకు సైబర్ క్రైమ్ గురించి ఈ బ్యాంకులో మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ ఇండియన్ బ్యాంక్ ఎస్పెషలీ ఇది మహిళల కోసం ఈ బ్యాంక్ ఓపెన్ చేయటం, ఆ ఐడియా రావటం ఆ బ్యాంక్ మేనేజర్ గారు కానీ జిఎం గారు కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే నేను చూశాను, ఇది మహిళల బ్యాంక్ గనక వాళ్ళు మహిళలు ఏమి ఎదుర్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి మహిళకి ఏది అవసరమో పిల్లలతో వస్తే కానీ వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అంత ఆలోచనతో ఈ బ్యాంక్ ముందుకి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా ఇది కుప్పంలో మొదటి పొదుపు సంఘాల మహిళలకి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకు ప్రారంభించారు. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మహిళ అంటే తను ఒక ప్రత్యేకమైన శక్తి. తను అనుకుంది తను సాధించే వరకు తను నిద్రపోదు, వదలదు. ఎందుక ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు, ఆవిడ ఒకసారి నన్ను రిక్వెస్ట్ చేశారు, కుప్పంలో మీరు ఈ బ్యాంక్ ఓపెన్ చేయాలని మీ చేతులతో. నేను ఒప్పుకున్న తర్వాత నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆవిడ మా పిఏ ద్వారా వచ్చి ఫోన్ చేసి, మేడం గారు ఎప్పుడు వస్తున్నారు, ఆవిడే ప్రారంభించాలి, ఎప్పుడు వస్తున్నారు అని ఆవిడే గుర్తు చేసేవారు నాకు. నేను ఆవిడ గుర్తు చేశారు కనుక ఇవాళ నాకు గర్వంగా ఉంది. ఈ లేడీస్ మహిళా బ్యాంకు పొదుపు సంఘమైన మన మహిళల కోసం ఈ బ్యాంకు ప్రారంభించడానికి ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే